పెద్దక్క ఇంటికి కూడా వెళ్ళాం హైదరాబాదులో. మరి విన్నీ అంటే మనకు తెలిసిన పిల్ల, వాళ్ళ నాన్నగారు బాగా తెలుసు. మరి బిడ్డలందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారి పెద్ద కుమార్తె బ్యాంక్ మేనేజర్ చేస్తున్నారు. అల్లుడు గారు అంతా తెలిసిన బిడ్డలే. మీ అందరికీ ధైర్యంతో కూడిన ఒక పదం ఏమిటంటే, మనము ప్రభువు కొరకు ఎదురు చూడాలి. ఎందుకని? ప్రభువు వచ్చేటప్పుడు ఒక్కడే రాడు. ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చేటప్పుడు ఆయన వారిని వెంట పెట్టుకుని వస్తాడు. కెనడీ గారిని ప్రభువు వెంట పెట్టుకుని వస్తాడు. ప్రభువు కొరకు ఎదురు చూడడమే కాదు, మీ నాన్నగారి కొరకు కూడా ఎదురు చూడండి. మీ నాన్నగారి కొరకు ఎదురు చూడడం అంటే యేసయ్య రెండవ రాకడ కొరకు ఎదురు చూడడమే. అన్యులు, ప్రభువుని ఎరగని బంధుమిత్రులు ఎవరైనా వస్తే ఒక సంగతి మీకు చెప్పనా? యేసయ్య వచ్చేటప్పుడు కెనడీ గారి ఆత్మను వెంట పెట్టుకుని వస్తారు. పాతి పెట్టి వచ్చామే శరీరము, అది కేకమ్మటే లేస్తుందంట. యేసయ్య అంట లాజరు సమాధి ముందుకు వెళ్ళి, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పాడంట. ఉర్దూ బైబిల్లో ఇలా ఉందంట, అది లాజరు బయటకు రమ్మని ఆర్భటించాడంట. అందుకని అక్కడ ఆర్భాటముతోనూ ప్రధాన దూత అమ్మ చెప్పేది ఉరిమినప్పుడంట గుడ్లు పగిలి పిల్లలు అవుతాయట. ఏం గుడ్లు మరి? తొండగుడ్లు, బల్లి గుడ్లు, నాకు తెలియదులే. కేకమ్మటే సమాధుల్లోనున్న వారు లేచే రోజు ఒకటి రాబోతుంది. డిచ్కి కేకలకి, బుచ్కి కేకలకి ఇక్కడ అదిరిపోవడానికి ఎవరు మేము ఇక్కడ లేము. యేసయ్య రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య వచ్చేటప్పుడు వీళ్ళందరూ గజగజలాడుతూ మోకరించే రోజు ఒకటి రాబోతుంది. ఆ దినాన దైవజనులు, దేవుని పిల్లలు, కెనడీ గారు కూడా తిరిగి లేపబడబోతున్నారు. మళ్ళా ఒక దినాన మనం ఆయనను చూస్తాం. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. మా పరమ తండ్రి మీకు స్తోత్రాలు. మా ప్రియ సహోదరిని మీరు ఆదరించండి, వారి బిడ్డలను మీరు ఆదరించండి, బిడ్డలను మీరు ధైర్యపరచండి. ఈ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా నాయన, చివరి దినాల్లో మీరు అనారోగ్యమును పెట్టి ఆ బిడ్డను మీరు రక్షించినందుకై మీకు స్తోత్రాలు. ఒకవేళ అనారోగ్యమే లేకపోతే రక్షణకు దూరమయ్యేవారేమో నాయన, అందుకై మీ స్తుతులు చెల్లించచ్చు. వారి తల్లిదండ్రులు, ఆ కుటుంబాలను, మేనమామలు ఎవరెవరైతే ఉన్నారో కెనడీ గారి కుటుంబ సభ్యులను కూడా మీరు ధైర్యపరచమని, ఓదార్చమని, కనికరించమని, మహిమ పొందమని, వారిని ప్రభువులోనికి నడిపించినటువంటి దైవజనులను బట్టి మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి పంపండి. ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలన్నావు కదా నాయనా. ఈ మరణదినాన ఏ మేలును మీరు దాచి ఉంచారో ఆ మేలుతో బిడ్డలను నింపి పంపమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కని మాటలు వినిపించిన పరిశుద్ధ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కూడా ఆత్మీయ తండ్రి గారు, చిత్తపూర్లో పరిచర్య చేస్తున్న దైవ సేవకులు గిద్యోనయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. 1 గంటకు 3 నిమిషాలు ఉంది. హల్లెలూయా. మంచిదండి. నాకు ముందు దైవ సేవకులు మంచి మాటలు చెప్పారు. వేదికను అనుకరించిన దైవ సేవకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆదరణకరమైన మాటలు, కుటుంబానికి వాక్యంలో నుంచి, వారితో కెనడీ గారితో ఉన్న అనుబంధంలో నుంచి కొన్ని మాటలు వీరు అందించారు. మరి ఇంకెక్కువగా చెప్పడానికి కూడా సమయం లేదు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథంలో 16వ కీర్తన, దావీదు రాస్తున్న కీర్తనలో 3వ వచనం మనందరికీ తెలిసిన మాటది. నేను ఎలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అని రాయబడింది. 6వ వచనములో మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అని రాయబడింది. హల్లెలూయా. భక్తులు, దేవుని బిడ్డలారా, ఈరోజు భక్తి కలిగిన వాళ్ళు లేరు. హృదయంలో ప్రారంభమయ్యే భక్తి అది చాలా అద్భుతం, ఆశ్చర్యం.
దేవుడు కోరుకునేది పైపైన క్రియలు కాదు, అంతరంగంలో భక్తి అనేది. నిజంగా క్రీస్తు పూర్వము క్రీస్తు శకములాగా కెనడీ గారికి ఎన్నో సంవత్సరాలు భక్తి లేకుండానే జీవించారు. వాళ్ళ అమ్మాయి కూడా సాక్ష్యం చెప్పారు. వెళ్ళటం రావటమే కానీ, వాళ్ళ అమ్మ వెనకాల వెళ్ళటం రావటమే కానీ ఏమీ లేదు. భక్తి అనేది హృదయంలో లేదు. అయితే దేవుడు దర్శించగా వారు దేవుణ్ణి రుచి చూచి తెలుసుకున్నారు. ప్రభులో ఆనందించటం, ప్రభు కొరకు బ్రతకాలనుకుంటాం, దేన్ని విడిచిపెట్టాలో సులువుగా విడిచిపెట్టడం, దేవుళ్ళు ఇంకా ఎదగాలని ఒక ఆశ తపన. ఇదంతా అశాశ్వతం, ఇదంతా వ్యర్థం, దేవుని రాజ్యం ఉంది అక్కడికి వెళ్ళాలని. ఇవన్నీ కూడా వారు భక్తి అనేది అంతరంగంలో కలుగ చేసిన ఒక అద్భుతమైన క్రియ. దేవుడు అంటున్నాడు, నేను వేసవికాల పండ్లను ఏరుకున్నట్లుగా నేను పరిగెరుకుంటున్నప్పుడు, మీకా గ్రంథం 7వ అధ్యాయంలో అంటాడు, 7వ అధ్యాయంలో వేసవికాలపు మొదటి వచనం నుంచి, వేసవికాల పండ్లు ఏరుకున్న తర్వాత ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకున్న తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయాను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరు పండైనను లేకపోయాను. భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు అని రాయబడింది. హల్లెలూయా. దేవుడు కోత అయిపోయిన తర్వాత పరిగి అక్కడొక పండు ఉంటుంది. అలాగా దేవుడు దేశంలో వెతుకుతున్నాడట. ఎవరి కొరకు? పాటలు పాడే వాళ్ళ కొరకు, వాక్యం చెప్పే వాళ్ళ కొరకు కాదు, భక్తుల కొరకు ఎదురుతున్నారు. వాళ్ళు యథార్థపరులు, వాళ్ళు భక్తులు, భక్తి కలిగిన వాళ్ళు. నిజంగా సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం అని ఉంది. ఆ భక్తి అనేది మాటల్లో లేదు, పైపైన క్రియలు లేదు, అంతరంగంలో ఉంది. అది ఒక్కొక్కరిని అంత్య దినాలలో నేను భయభక్తులు పుట్టిస్తానని శ్రమ నుండి ఉండటం కెనడీ గారికి ఏమైంది? ఎందుకు మేలైందంటే భక్తి పుట్టింది. యోబు గ్రంథంలో అంటాడు 33:16లో, నరులు గర్విష్ఠులు కాకుండా వారు మంచం ఎక్కించి చెవులు తెరవ చేస్తారు, ఉపదేశం చేస్తారు, వారు శిక్షణం పొందుతారు, చాలా విషయాలు నేర్చుకుంటారని రాయబడింది. సేవకులు చెప్పినట్లుగా శ్రమ మనోహర స్థలాలలో పాలు ప్రాప్తించే స్వాస్థ్యానికి నడిపించింది. హల్లెలూయా. ఆ రక్షణను పొందటం అనేది ఈరోజు అద్భుతమైన విషయం. అది మనం ఎంత చెప్పినా అయ్యేది కాదు. బాప్తిజం అంటే చవకబారులో దొరుకుద్ది, ఏ పాస్టర్ పడినా ఆ పాస్టర్ గారు ఇస్తారు. హృదయంలో మార్పు అనేది, ఇది అంతరంగంలో పాపక్షమాపణ అనేది, అంతరంగంలో పరివర్తన అనేది, ఇది దేవుడు చేసిన అద్భుతమైన క్రియ. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కెనడీ గారు మిస్సెస్ నిరీక్షణ కుమారి గారు ఇక్కడ ఉన్నారు, వారి పిల్లలు ఇక్కడ ఉన్నారు, మనం వాళ్ళని చూడవచ్చు. వారి బంధువులు అందరు ఇక్కడ ఉన్నారు. ఆయన విడిచిన సమాధి కూడా, ఆయన శరీరం కూడా అక్కడ పాతి పెట్టడం జరిగింది. అక్కడ కూడా మనం సమాధిని చూడవచ్చు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. లేనిదేంటి? కెనడీ గారి యొక్క ఆత్మ లేదు. ఆయనతో పాటు మరి ఆయన సంపాదించింది ఏది పట్టుకెళ్ళలేదు. వాని క్రియలు, ఆత్మ వెంట ఏం వెళ్తాయి అని రాయబడింది, క్రియలు వెళ్తాయని. తీర్పు బిడ్డలారా, మనము సత్క్రియలు అనేది చేస్తే నిత్య జీవం దొరుకుతుందని రాయబడింది. రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవాన్ని ఇస్తాడని రాయబడింది. హల్లెలూయా. 10వ వచనంలో సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థును కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. హల్లెలూయా. గ్రీసు దేశస్థులు అన్యులు, యూదులకి అన్యులకి కూడా, వారికి అందరికీ కూడా సత్క్రియలు ఓపికగా చేయాలి. ఈ లోకంలో సత్క్రియ అంటే విశ్వాసపు క్రియ, మంచి క్రియ, సత్క్రియ. దానిని మనలో ప్రారంభించిన వాడు ఆయనే, దానిని కొనసాగించేవాడు ఆయనే. భూమి మీద భక్తులు శ్రేష్ఠులు అంటే నిజంగా
భక్తి నిజంగా దేవునికి ఇష్టలు ఎవరంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యమని రాయబడింది. విశ్వాసం అనేది దేవుడు హృదయంలో ప్రారంభించటం. అలాంటి విశ్వాసం లోపల గనక కలిగితే ఆ వ్యక్తి దేవునితో చక్కని సహవాసానికి వస్తాడు. కూర్చుండడానికి, పాడడానికి, ఆనందించడానికి, ప్రభు మాటకు లోబడడానికి, విడిచిపెట్టడానికి కష్టంగా, ఇబ్బందిగా ఆయనకు ఉండదు. భక్తి లోపల ప్రారంభమైతే మనం ఒక మాట చెప్పచ్చు, నువ్వు విజయవాడ ఇటు ఉందనుకోండి, నాకు ఎటుందో ఈ ఊరంతా నాకు కొత్తది కాబట్టి, ఒకవేళ విజయవాడ ఇటు ఉందనుకోండి, విశాఖపట్నం ఇటు ఉందనుకోండి, నువ్వు మెల్ల బోర్డు పెట్టుకుని నేను విజయవాడ వెళ్తున్నానని ఇటు వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా చూసే వాళ్ళందరికీ ఎలాగుంటుంది? నువ్వు విజయవాడ వెళ్తున్నానని చెప్పి మెల్ల బోర్డు పెట్టుకుని ఎటు వెళ్తున్నావు? నువ్వు విశాఖపట్నానికి వెళ్తున్నావు, కానీ నువ్వు విజయవాడ వెళ్ళట్లేదని అందరికీ తెలుసు. నేను బాప్తిజం పొందా, నేను పేరు మార్చుకున్నానని చెప్పి నువ్వు కిందకి చీకటిలోనికి అనగా పాతాళానికి నీ క్రియలు చెప్తావంటే నువ్వు పాతాళానికి పోతున్నావా, పరలోకానికి వెళ్తున్నావా అని వాని క్రియలు చెప్తాయి. దేవునితో సహవాసం చేసేవాడు వెలుగులో నడుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చీకట్లో నడిచేవాడు, వారు 10 మంది పాస్టర్లు పాతి పెట్టినా, ఎంతమంది ప్రసంగాలు చేసినా వారు ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికే వెళ్తాడు. మనము క్రియలు చూడండి. చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది తెలుసు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలిసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఆయన ముఖ్యమంత్రి అని తెలుసు, ఊరేంటో తెలుసు, చదువేంటో తెలుసు, ఆయన వయసు ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. కానీ మనం ఫోన్ చేస్తే ఆయన ఏమైనా ఎత్తుతాడా? ఎప్పుడైనా మీకు ఫోన్ చేసే రోజు రాత్రులు మాట్లాడుతున్నారా? యేసు ప్రభువుని గురించి సైతానికి తెలుసు, మనకే తెలుసు. యేసు ప్రభు ఒక్కడే దేవుడని సాతానికి తెలుసు. బైబిల్ దేవుని మాటని సాతానికి తెలుసు. యేసు ప్రభు భూలోకానికి వచ్చి పాపుల కోసం ప్రాణం పెట్టాడని సాతానికి తెలుసు. వాక్యము కూడా సాతానికి తెలుసు. అయితే నీకు మనకి దానికి తేడా ఏంటంటే మన దగ్గర విశ్వాసం ఉంది. ఏముందండి? విశ్వాసం. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి ఎరగాలి. నిన్నును నువ్వు పంపిన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అని రాయబడింది యోహాను సువార్త 13లో. నిత్య జీవం అంటే పరలోకం. పరలోకం మనిషికి ఎలా దొరుకుతుంది? ఊరికనే దొరకదు. దేవుణ్ణి ఎరగాలి. దేవుణ్ణి ఎరగటం వేరు, బైబిల్ తెలియటం వేరు. చిన్నప్పటి నుంచి క్రియలన్నీ చేస్తున్నాను, నాకు నిత్య జీవం కావాలని అడిగారు. మనం ఏమేమో అడుగుతాం, కానీ ఆ యవనస్తుడు మాత్రం ఏమడిగాడు? నిత్య జీవం కావాలంటే, ఇవన్నీ చేయాలంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నానన్నాడు. అయినా ఆయనకు దొరకలేదు. ఎందుకో తెలుసా? ఆయన దగ్గర అతిశయించే ధనము, డబ్బు, ఘోరమైన మాట ప్రభు చెప్పాడు. మనకు భయం పుట్టే మాట. ధనవంతుడు ఒంటె సూది బెజ్జంలో దొరుకుతుంది, కానీ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం పోవటం అసాధ్యం, ఇంపాసిబుల్ అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము నీకోసం కూర్చోబెట్టాను అనుకుని ఒక ధనవంతుడు అంటే, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవి ఎవరిని అవుతాయి. దేవుళ్ళో ధనవంతులు కాని వారందరూ అలాగే ఉన్నారని రాయబడింది. హల్లెలూయా. మనందరము దేవుళ్ళో ధనవంతులం అవ్వాలి. నిరీక్షణ కుమారి గారికి, వారి బిడ్డలకి, ఆ కుటుంబానికి, వారి చేరు వచ్చిన బంధువులకి, మీ అందరికీ ప్రేమతో మీకు చెప్పే మాట, ఒక సేవకుడుగా, ఆత్మీయ తండ్రిగా మీరు ధనాన్ని సమకూర్చుకోవలసింది, పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు సత్క్రియలను ఓపికగా చేయాలి, విశ్వాసతలో ఎదగాలి. ఒక మనిషి ఎదిగే కొద్దీ ఎండిపోయిన ఆకు రాలినట్లుగా పనికిరానివన్నీ రాలిపోతా ఉంటాయి. దైవికంగా ఎదిగే కొద్దీ లోకానికి దూరమై దేవునికి దగ్గర అవుతారు. దేవునితో సహవాసం చేయటంలో ఎన్నో విషయాలు నీకు అర్థమైపోతూ ఉంటాయి. ఎవరు సహవాసం చేయగలుగుతారు? భక్తి కలిగిన వాళ్ళు చేయగలుగుతారు. హృదయంలో భక్తి ఉంటే ఆ ప్రార్థన అయినా, దేవుని సన్నిధి అయినా, ఇక్కడ పాట మాట వినబడుతుంటే ఇంకో చోట ఉండలేరు వాళ్ళు. ఆ హృదయంలో భక్తిని దేవుడు కలగజేశాడు కెనడీ గారికి.
ప్రతి వారం గుడివాడ కారు వేసుకుని వెళ్ళిపోతుండేవాళ్ళు. అంతకుముందు లేదే ఆ భక్తి. అయ్యారు మీరు మా ఇంటికి రావాలి, ఇక్కడ ప్రార్థన పెట్టాలి, వచ్చి కూర్చుంటాం, సేవకుడు ఏది చెప్తే అది వింటాం. అంతకుముందు లేదే ఈ భక్తి. అంతకుముందు డ్రింకింగ్ ఉందమ్మా డ్రింకింగ్ అలవాటు. హల్లెలూయా. కారణం ఏమిటంటే దేవుడు దర్శించినప్పుడు హృదయం తెరవబడింది, పశ్చాత్తాపం జరిగింది, హృదయం అంతరంగంలో మార్పు కలిగింది. మనకు అంతకు ముందు మనం ఎలా ఉన్నాం మనకు అనవసరం, కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత విశ్వాస జీవితం జీవించటం ఎంతో భాగ్యం. హల్లెలూయా. ఫరో అడుగుతాడు యాకోబుని, నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని అంటే ఆయన అంటాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, జీవించిన సంవత్సరాలు కొద్దిగా దుఃఖ సహితంగా ఉన్నాయి. ఆయన నా పితరులు యాత్ర చేసిన వాటితో పోలిస్తే. కారణం ఏమిటి? ఎందుకు చెప్తున్నాడంటే రెండింటిని డివైడ్ చేస్తున్నాడు. తన కొరకు తనకి జీవించిన దినాలు ఉన్నాయి, దేవుని కొరకు బ్రతికిన సంవత్సరాలు ఉన్నాయి. ఈరోజు మనము కెనడీ గారిలో తన కొరకు తనకు బ్రతికిన సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని కొరకు రక్షణ పొందిన దాని నాటి నుండి కొన్ని సంవత్సరాలు, దాదాపు 3-4 సంవత్సరాలు ప్రభుతో నడిచారు ఆయన. హల్లెలూయా. దేవునితో నడవటం అనేది చాలా భాగ్యం. మనకి ఇవ్వబడినట్లు సేవకులు చెప్పినట్లుగా ఎప్పుడో మనం కాదు, ప్రభుని హృదయంలో చేర్చుకుని చక్కగా మనము ప్రభుతో నడిచే కొద్దీ మనలో దైవత్వం కలుగుతుంది. మన జీవితంలో కొన్ని పరిస్థితులు ప్రతికూలమైనవి ఎన్నో ఎదురవుతాయి. అలాంటి సమయాల్లో దేవుని శక్తిని ఎరగటానికి ఆ పరిస్థితులు వస్తున్నాయని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని. అలాగే దేవుని మీద ఆధారపడే కొద్దీ, నమ్ముకునే కొద్దీ దేవుని శక్తి, దేవుని ప్రేమ, ఆయన జీవము మనకు ప్రత్యక్షం అవుతుంది. మరి కుటుంబాల్లో కూడా ఇప్పుడు దేవుడే ఆధారం. మరి దేవుడినే నమ్ముకుని మరి గతకాలం కంటే ఇప్పుడు ప్రభువాన్ని తోడై మరి ఒక శ్రేష్టమైన అనుభవాలకి, పరలోకానికి వారిని సిద్ధపరిచినట్లుగా మరి మనందరం కూడా ప్రార్థన చేయాలి. మనందరం కూడా ఆ పరలోక శ్రేష్టమైన ఆ మనోహర స్థలాల్లో స్వాస్థ్యం కొరకు మరి దాని ఆ స్వాస్థ్యాన్ని మనం పొంది దాన్ని పోగొట్టుకోకుండా మనం ఓపికతో సత్క్రియలు, విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఆ రాజ్యాన్ని చేరాలని ప్రభు పేరట ఆ కుటుంబానికి తెలియచేస్తూ, ఆ కుటుంబాన్ని దేవుడే బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి ముందుకు నడిపించినట్లు ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఏనాడు ఎప్పుడో నీవు వచ్చేదావో, ఏనాడో వచ్చుడో నీవు వచ్చేదావో, ఆనాటి కొరకే నేనెదురు చూసేదా. విశ్వాస జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అందరం తలలు వంచి ప్రార్థనలో ఉందాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కెనడీ గారు విడిచి వెళ్ళిన తన భార్య వసంత కుమారి గారు నిరీక్షణ కుమారి గారిగా మార్చబడ్డారు. ఆ సహోదరి పట్ల వారికి ఇచ్చిన 2 కుమార్తెలను, కుమారుని దేవుడు జ్ఞాపకం చేసుకొని తండ్రిగా దేవుడిగా ఉండి కడవరకు చేయి పట్టి ఈ బిడ్డల్ని దేవుడే నడిపించలాగున ఈ బిడ్డల నిమిత్తం చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. సేవకులు రాజేష్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిగల దేవా, జీవాధిపతిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత కాలంలో ప్రతి సంభవం మీకు తెలుసు ప్రభువా. భూమి మీద నీ హెచ్చు చొప్పున, మీ చిత్తము చొప్పున సమస్తము జరిగిస్తున్న దేవుడవు ప్రభువా.
మా బావగారి విషయంలో గత కాలం అంతా నీ కృపలో భద్రపరిచారు. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, నిన్ను గురించి తెలుసుకుని సువార్త సత్యమును ఎరిగి నీ సర్వసత్యాన్ని వెంబడించడానికి కృప చూపించారు. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, మీరు పిలువబడుతున్న ఆ సమయంలో ఒక చక్కని దర్శనం ద్వారా ప్రభా మీరు నీ బిడ్డని దర్శించావు. నేను నిన్ను పిలుచుకుంటున్నానని ప్రభా నీ దర్శనం ద్వారా నీ కుమారుడికి తెలియపరిచావు. నిశ్చయముగా మేము నమ్ముతున్నాం ప్రభా. నాకు నిశ్చయముగా ఆత్మను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నీ నిత్య విశ్రాంతులు మీరు వచ్చినప్పుడు మీరు చేర్చుకోబోతున్నారు. అందుకొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయితే ప్రభా, ఈ యొక్క కూడికలో మీ దాసులను బలపరిచి అభిషేకించి ఒక్కొక్క దైవజనం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట అది నీ మాటగా ప్రతి ఒక్కరు గ్రహించుకొని వినడం మాత్రమే కాదు కానీ ప్రభా, అదిగోతే నా రాజ్య విషయములు గ్రహించుకోకపోతే దుష్టుడు ఆ విత్తనాన్ని ఎత్తుకొని పోతాడని నీ వాక్యములో తేటగా తెలియపరుస్తుంది కనుక నాయన, ఏ దుష్టునికి అవకాశం లేకుండా చెప్పబడిన ప్రతి మాట నీ బిడ్డల హృదయాల్లో నాటబడును గాక. మీరు త్వరగా రాబోతున్నారు నాయన. సంఘం ఎత్తబడే కాలములో మేమున్నాం కనుక విన్నవారు నాయన గ్రహించుకొని నీ రాకడ కొరకు ఆయుత్తపరచబడ్డానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇంతవరకు చెప్పబడిన ప్రతి మాటలో అయ్యా నీ శక్తిని ఇమిడ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. భక్తి చేయడం మాత్రమే కాదు గాని ఆ భక్తిలో ఉన్న శక్తిని మేము ఆశ్రయించాలని, ఆ శక్తిని ఆశ్రయించడం మాత్రమే కాదు గాని నిరీక్షణ కలిగి నీ కొరకు ఎదురు చూడాలని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీ స్తోత్రాలు. మా పితరులను మేము జ్ఞాపకం చేసుకున్నాం అయ్యా. మా కుటుంబస్తుల ప్రభు నీ సేవలో కొనసాగడానికి, తద్వారా మేము నాయన నీ పరిచర్యలో వాడబడ్డానికి మీరు చూపిన కృప కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కొడుకుని ఎంతో ఆశీర్వాదకరం మీరు జరిగించారు. అందుకొరకు నీ స్తోత్ర. అధ్యక్ష దాసులను ఇక్కడ నిలబడి వాక్యాన్ని అందించిన దాసులను బలపరిచి ఇక్కడ వాడుకోండి. కూడా వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా అక్కని దానికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆదరించి నీ ఘనమైన కార్యం జరిగించండి నాయన. ఇప్పుడు ప్రేమ విందుని ఏర్పాటు చేస్తున్నారు తమ విందులో ప్రభా మీరే అయ్యా ఆద్యంతమును నడిపించండి. వ్యతిరేక శక్తుల ఆటంకాలు యేసునామములో దుష్ట ప్రభావాలను ఖండిస్తున్నాం ప్రభా. నీ ఘనమైన మహిమ కార్యాలు మీరు మాత్రమే చేసి మీరు మాత్రం మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకను పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సాల్మన్ రాజయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. మనమందరం కలిసి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. బలంగా స్తోత్రాలు. స్తోత్రం అంటే ఏంటన్నారు? దేవుని కనపరచుట. అలా ఉండకూడదు సప్పుగా. బలమైన స్తోత్రం, దేవుని ఆశీర్వాదం. రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం ప్రార్థన. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణ కూడికి వచ్చినటువంటి దైవజనులకును, ఇంటి వారైనటువంటి మేనగోడలు గారైనటువంటి నిరీక్షణ గారి కుటుంబం, నిరీక్షణమ్మ కుమారి గారి కుటుంబములకు, బిడ్డలకును, దైవజనులకును, విశ్వాసులకును, ఆయా ప్రాంతం వచ్చిన వారి కిరణ్ గారక్క ఆదరణ కూడికి వచ్చినటువంటి అనేక మందికి ఈ కూడికలో ఉన్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉన్నది గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, కలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికి వందనాలండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం కూర్చోండి. స్వర్జన్ రాజు గారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తర్వాత ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే 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 సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది జ్యోతి వలె జ్వలింపుము దేవవాక్యం. మరి అన్నతో నాకున్న రిలేషన్షిప్ను బట్టి మరి నేను కూడా కుటుంబంలో వారితో కలిసి ప్రయాణం చేయడానికి ప్రభు కృప చూపించారు. ప్రతి అడుగులు మరి మీకు తెలిసినది ఒకటైతే నేను పిల్లలతో పాటు నడవడానికి ప్రభు కృప చూపించాడు. మరి ఎన్నో సందర్భాలు చెప్పడానికి కాదు, కానీ నేను పర్సనల్గా అడిగితే నేను చెప్తాను ఎన్ని విషయాలు అన్నట్టు ఉండాలి. రాత్రి 2 కూడా ఆయన ఫొటోస్ అన్నీ నేను చూస్తా కూర్చుంది. సో మా నాన్నగారికి వాళ్ళ అక్క మీద ఉన్న అభిమానం, తర్వాత మరి వాళ్ళ అక్క మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మమ్ములను మా కుటుంబాన్ని నిలబెట్టినందుకు ప్రభువుని స్తుతిస్తూ ఈ కుటుంబంలో పాలుభాగస్తుడిగా నేను ఉండడానికి మరి పిల్లలందరూ మరి నా అడ్వైజ్తో తీసుకుంటాను. నేను లేనప్పుడు ప్రాముఖ్యంగా మరి అన్నయ్య చనిపోయినప్పుడు సేవకులందరూ వచ్చారు. మా బిగ్ పార్ట్ ఫెలోషిప్, మరి జాషువా క్యాలర్ టీం, అలాగే గిడియోన్ గారి సావాసంలో ఉన్నటువంటి సేవకులు మీరు అందరూ వచ్చారు. నేను విన్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఒక గొప్ప నాయకుని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లారని చెప్పారు. మనందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ కార్యక్రమం ద్వారా దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మనం ఆరాధన చేస్తున్న దేవుడు యూనివర్సల్ గాడ్, ఆయన విశ్వమునకు చెందినటువంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. ఆ దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. దయచేసి మీ అందరి కొరకు భోజనాలు సిద్ధపరిచారు. భోజనం అందరూ భోజనం చేయాలి. కొంచెం ఆలస్యం అందరు స్టాఫ్, అన్నయ్య స్టాఫ్కి అలాగే కుటుంబస్తులు వచ్చారు. మరి అన్నయ్య తరఫున ఉన్నటువంటి లాజర్ గారు మరి నిన్నటి దిన నుంచి ఇక్కడే ఉన్నారు. వారికి చాలా మంది కుటుంబస్తులు వచ్చారు. మరి చండి వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. బాబీ ఉన్నాడు. బాబీ ఎక్కడ? బాబీ రా. బాబీ అన్నయ్య తర్వాత తమ్ముడు బాబీ ఉన్నాడు. వాటి వరకు కూడా ప్రార్థన చేయండి. కుటుంబంలో ఒకసారి నేను అనుకుంటున్నాను, కుటుంబస్తులు మొత్తం ఇక్కడికి వస్తే సేవకులు మీకు ప్రార్థన చేస్తారు. అందరూ ఒకసారి ఈలోపు భోజనం ఏర్పాట్లు జరుగుతాయి. ఫ్యామిలీ మెంబర్స్, రంజిత్ ఫ్యామిలీ, చిన్నల్లుడు, అలాగే రాష, మీరందరూ ఒకసారి రండి. అందరూ వస్తే మంచిది. అందరూ టింగు అందరూ రండి. బాబీ నువ్వు కూడా రండి. వస్తే అందరు సేవకులు ప్రార్థన చేసి ప్లీజ్ కమ్ విత్ మీ పిల్లలతో రండి. తర్వాత ఈలోపు భోజనం ఏర్పాట్లు జరుగుతాయి. రండి అమ్మ. హర్ష మరి ఈ కార్యక్రమాలన్నింటిలో హర్ష కూడా మీరందరూ లేచి నిలబడండి. కొంచెం మీరందరూ లేచి నిలబడి భోజనం ఏర్పాట్లు జరుగుతాయి. కుటుంబస్తులు మాత్రం అందరూ త్వర మీరు ముందుకు వస్తే మీ కొరకు సేవకులు అందరూ ప్రార్థన చేస్తారు. సేవకుల డైవిజన్లో గిడియోన్ గారి ప్రార్థన ఆశీర్వాదాలు. రాజశేఖర్ గారు పాడబడతారు. నా స్నేహితుడు రాజశేఖర్ గారు కూడా నేను ఒక్కొక్కరు చాలా పని చేసింది ఈ విషయం. నాతో మరి సహోదరుడు ప్రదీప్ గారు మరి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ వ్యక్తిగతంగా వి వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ దిస్. రండి పిల్లలను తొందర రావాలి. బాబీ రండి. హర్ష, రంజిత్, ఇంగు, మీరు కూడా విశ్వాసం లేని వారు మీరందరూ కూడా లేచి నిలబడి. కాకుండా సేవకులు కూడా మీరందరూ లేచి నిలబడి చేయబెడితే మరి దేవజనులు గిడియోన్ గారు ప్రార్థన చేస్తారు.
మరొకసారి చివరిగా కుటుంబం కొరకు, మీరందరి కొరకు ఒకసారి కుటుంబం ప్రభు తోడయ్యండి. ప్రభు వారి మార్గాలన్నింటిలో కూడా ఆయన ఆలోచన చెప్పి ఆదరించి ధైర్యపరిచి నడిపించినట్లు ఒకసారి అందరూ ప్రభుకు స్తోత్రాలు చెల్లేద్దాం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా యేసు ప్రభా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. అద్భుతమైన నీ ప్రేమ చేత, నీ కృప చేత నీ బిడ్డలను ధైర్యపరిచాం, ఆదరించాం. ఆనాటి నుంచి నా ఈ రోజు వరకు కూడా నువ్వు తోడున్నావు ప్రభా. నీ బిడ్డలకి అయ్యా నీ సన్నిధి కాంతి వారి హృదయాల మీద ప్రకాశింపచేసి ఒక ధైర్యంగా నిలబెట్టాం. వెన్నడి గారిని చివరి దినాలలో దర్శించి రక్షించి నువ్వు పిలుచుకున్న విధానాన్ని బట్టి ఈ రోజున మాకందరికి కూడా గొప్ప ఆదరణను, గొప్ప ధైర్యాన్ని కలుగచేసావు. నాదా పాతాళం భయంకరమైనది, నా పాతాళంలో తప్పించబడినట్లుగా పరిశుద్ధులు, సేవకులు, సంఘం చేసిన ప్రార్థనను బట్టి హృదయాన్ని దర్శించినందుకు నేను స్తుతిస్తున్నాను. కృపగలిగిన నాదా, భక్తి గల హృదయంగా కుటుంబానికి ఇచ్చి నాదా అనేకమైన వాటిలో నుంచి, బంధకాల నుంచి విడిపించి ఈరోజు నీ బిడ్డలను నడిపిస్తున్న కృపాంతరను బట్టి నేను స్తుతిస్తాను. కెనడీ గారు విడిచిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా సహోదరి నిరీక్షణ కుమారి గారు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా సహోదరి ఎంతో భర్తతో ప్రేమతో ఆప్యాయతతో కలిసి నడిచిన దినాలు అనేకములు ప్రభా. అయినా నువ్వు విడువని ఎడబాయిన దేవుడిగా ఉన్నావయ్యా. నువ్వు ఆలోచన ఇవ్వండి, సహాయం చేయండి. ప్రతి పరిస్థితిలో నీవే తండ్రిగా, భర్తగా ఉండి, స్నేహితుడిగా ఉండి ఆలోచన చెప్పి నడిపించాను. తన బిడ్డలకి ధైర్యంగా నిలబడి ఆలోచన చెప్పుకునే విశ్వాస బలం నీ కుమార్తెకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రితో ఎంతో అటాచ్మెంట్ కలిగిన బంధం, అనుబంధం కలిగినటువంటి బిడ్డలు, కుమార్తెలు, ఇరువురు కుమార్తెల కొరకును దేవ కుమారుడి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల చుట్టూ నీ కంచి వేయమని, కాపుదలేమని ప్రార్థన చేస్తున్నాను. కృపగలనాథ, ఈ కుటుంబాన్ని వెరుగుదువయ్యా. ఈ కుటుంబాన్ని నీవే నీ అమూల్య రక్తములో విమోచించి అనుదినమును నడిపిస్తున్న, కృప చూపుతున్న తండ్రి నేను స్తుతిస్తున్నా, సహాయం చేయండి. అలాగనే దేవా ఇదిగో నీ కుమారులు కెనడీ గారి యొక్క సహోదరులు, తోబుట్టువుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృపగలిగిన తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి బంధువులు, స్వర్జన్ రాజు గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీరందరూ కూడా ఆ జ్ఞాపకాలలో ఉంటుండగా నువ్వు తోడై ఉండండి, ఆలోచనలు ఆదరించని కృప చూపండి. ఈ సమయం ముందు ప్రత్యేకంగా ఈ కుటుంబం చుట్టూ అగ్నితో కంచె వేస్తున్నాం. శత్రు కార్యాలన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ చేత, నీ ఆలోచన చేత అనుక్షణమును తోడుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. శాశ్వతమైన రాజ్యం కొరకే, ఇంకా శ్రేష్టమైన మిక్కిలి ఉన్నత అనుభవాల్లో నీవే నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచండి. మహిమ ఘనత నీవే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.